నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. 21 రోజుల్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోవాలి అని అనుకున్నాం కదా! ఈరోజు 12వ రోజు. ఇందులో భాగంగా 89వ శ్లోకం నుండి 100వ శ్లోకం వరకు నేర్చుకుందాం. అలాగే 89 మరియు 96వ శ్లోకాలు చదవటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా నేను చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. నా ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్వామివారి గుణగణాలను మనం కీర్తిస్తూ మనతో పాటు ఇంకో నలుగురు కీర్తించేలాగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలను నలుగురితో పంచుకుంటూ స్వామివారి కృపకు పాత్రులం అవుదాం. మహామంత్రంలోని 89వ శ్లోకం. సహస్రార్చిస్ సప్తజిహ్వస్ సప్తైధాస్ సప్తవాహనః అమూర్తిర్ అనఘోచింత్యో భయకృత్ భయనాశనః. సహస్రార్చిస్ సప్తజిహ్వస్ సప్తైధాస్ సప్తవాహనః అమూర్తిరనఘోచింత్యో భయకృత్ భయనాశనః. మహామంత్రంలోని 89వ శ్లోకాన్ని మానసిక భయాలు, నిరాశ, ఆందోళన ఇలాంటి మానసిక సమస్యలను అధిగమించుటకు చదువుతాము. అలాగే మహామంత్రంలోని 99వ శ్లోకాన్ని కూడా ఇలాంటి మానసిక సమస్యలను అధిగమించుటకు చదువుతాము. మహామంత్రంలోని 90వ శ్లోకం. అణుర్ బృహత్ కృశస్ స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృతస్ స్వధృతస్ స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః. మహామంత్రంలోని 91వ శ్లోకం. భారభృత్ కథితో యోగి యోగీశస్ సర్వకామదః ఆశ్రమశ్ శ్రమణః క్షామస్ సుపర్ణో వాయువాహనః. భారభృత్ కథితో యోగి యోగీశస్ సర్వకామదః ఆశ్రమశ్ శ్రమణః క్షామస్ సుపర్ణో వాయువాహనః. మహామంత్రంలోని 92వ శ్లోకం. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితస్ సర్వసహో నియంతా నియమో యమః. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితస్ సర్వసహో నియంతా నియమో యమః. మహామంత్రంలోని 93వ శ్లోకం. సత్వవాన్ సాత్వికస్ సత్యస్ సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః. సత్వవాన్ సాత్వికస్ సత్యస్ సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః. మహామంత్రంలోని 94వ శ్లోకం. విహాయ సగతిర్ జ్యోతిస్ సురుచిర్
हुतभुग् विभुः रविर्विरोचनस् सूर्यस् सविता रविलोचनः विहाय सगतिर्ज्योतिस् सुरुचिर्हुतभुग् विभुः रविर्विरोचनः सूर्यस् सविता रविलोचनः. మహామంత్రంలోని 95వ శ్లోకం. అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణస్ సదామర్షి లోకాధిష్ఠానమద్భుతః. అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్ఠానమద్భుతః. మహామంత్రంలోని 96వ శ్లోకం. సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిదస్ స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః. సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిదస్ స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః. మహామంత్రంలోని 96వ శ్లోకాన్ని చేపట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా మరియు సంతృప్తికరంగా పూర్తి చేయటం కొరకు చదువుతాము. మహామంత్రంలోని 97వ శ్లోకం. అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగష్ శబ్దసహష్ శిశిరష్ శర్వరీకరః. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగష్ శబ్దసహష్ శిశిరష్ శర్వరీకరః. మహామంత్రంలోని 98వ శ్లోకం. అక్రూరః పేషలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. అక్రూరః పేషలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. మహామంత్రంలోని 99వ శ్లోకం. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణస్ సంతో జీవనః పర్యవస్థితః. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవనః పర్యవస్థితః. మహామంత్రంలోని 100వ శ్లోకం. అనంతరూపోనంతశ్రీర్ జితమన్యుర్ భయాపహః చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః. అనంతరూపోనంతశ్రీర్ జితమన్యుర్భయాపహః చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః. సహస్రార్చిః సప్తజిహ్వస్ సప్తైధాః సప్తవాహనః
अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंशो वंशवर्धनः भार्यभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामस् सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यस् सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकजोऽग्रजः अनिर्वण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तिदः स्वस्तिकृत्स्वस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिणः आरौद्रः कुण्डलीचक्री विक्रम्यूर्जितशासनः शब्दातिगः शब्दसहः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा విదిశో వ్యాదిశో దిశః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము మన భావితరాల వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ.